సింగరేణి సంస్థకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఐఎన్టీయూసీ కార్మిక సంఘం కృషి చేస్తుంది అని ఆ సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య తెలిపారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 1,60,000 మంది ఉద్యోగులు కార్మికులు పనిచేసేవారు అని, కానీ ప్రభుత్వాలు గుర్తింపు సంఘాల నిర్లక్ష్య వైఖరితో అనేక బొగ్గు గనులు మూతపడ్డాయని, ఉద్యోగులను కార్మికులను సగానికి పైగా తగ్గించి వేశారు అని, రాబో కాలంలో సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ విధానాలను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంతో పోరాటం చేస్తుంది అని తెలిపారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి C&MDకి కార్మికుల డిమాండ్లపై సొంతింటి కళ ఇన్స్కీమ్ ట్యాక్స్ రద్దు చేయడంతో, అదేవిధంగా మూతపడ్డ బావులను ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలి అని కోరడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఐఎన్టీయూసీ ఎల్లవేళలా కార్మికుల పక్షాన కృషి చేస్తుంది అని తెలిపారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు తీరని అన్యాయం చేస్తుంది అని కార్మికులు గ్రహించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, సింగరేణి వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నెల 8-9 తారీఖులలో హైదరాబాదులోని ఐఎన్టీయూసీ ఆఫీసులో మరి జనక్ ప్రసాద్ గారి అధ్యక్షతన 9 మంది కోర్ కమిటీ సభ్యులు, అదేవిధంగా మరి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఏరియాల ఉపాధ్యక్షులతోని ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మరి ఆ సమావేశంలో సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైన సమస్యలైనటువంటి మరి సొంతింటి పథకం, పెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, మరి రోజు రోజుకి మూతపడిపోతున్నటువంటి బొగ్గు గనులను మరి ఏ విధంగా కొత్త గనులను తీసుకురావాలి